టీడీపీ నేతలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పాలిస్తున్నారని, వైసీపీ నేతలు కార్యకర్తల్ని వేధిస్తున్నారని ఆగ్రహించారు. పోలీసుల్ని పక్కకు పెట్టి వస్తే తేల్చుకుందామని అన్నారు. కూటమి పాలనలో దాడులు, గొడవలు తప్ప అభివృద్ధి లేదని అన్నారు. ఎంత వేధిస్తే వైసీపీ కార్యకర్తలు అంత ముందుకొస్తారని చెప్పుకొచ్చారు. ఆయన కొడుకు మీకు చెప్పనే అక్కర్లే. ఏమన్నా మాట ఎత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం, ఏమన్నా అంటే రండి ఏమైనా చేస్తాం మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలుసుకున్నామా అంటే దానిని సిద్ధమంటే చెప్పండి సిద్ధం. ఇవన్నీ పక్కన పెడదాం. అంతేగాని 100 మంది పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి ఎందుకు కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదగా, మా ఇళ్ళ మీదగా, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమండి. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు. మంచి చెప్తున్నాం. ఏ విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేము ఏదో తీసుకుపోతాము, వెళ్ళిపోతాము అంటే జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ, కాపు నాయకులు కానీ ఇంకెవరైనా భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి, కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జ్యోతి రమేష్ అన్న కానీ, రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ